జానకి నా బండి దగ్గర ఏం చేస్తున్నావు? నేను బయటికి వెళ్ళాలి. నువ్వు బయటికంటే ఎక్కడికి వెళ్తావు నాకు తెలుసు, కానీ అసలు ఏం చేద్దాం చెప్పు. మా నాన్న అయ్యగారి దగ్గర పోయి మా బావకు నాకు పెళ్లి చేద్దామని ముహూర్తం కూడా పెట్టుకొని వచ్చిండు. ఏం చేయాలని చెప్పి నన్ను అడుగుతావేంది? మీ నాన్న ముహూర్తాలు పెట్టుకొని వచ్చింది కదా, హ్యాపీ. ఈ విషయంలో మాత్రం నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఇన్వాల్వ్ చేయకేంది, మా బావకైతే తెలిసింది కదా. సరే, ఇప్పటివరకు జరిగిన అన్ని మర్చిపోదాం. ఇప్పటివరకు జరిగిన అన్ని మన మంచికే అనుకుందాం. మంచిగా ఏం మంచి? మొత్తం చెడే జరుగుతుంది. మన లవ్ ఓకే అయినప్పటి నుంచి వెళ్ళి మొత్తం గొడవలు తప్ప అసలు ఇంకేమైనా జరిగిందా? దానికి నిజం చెప్పాలంటే మన ఇద్దరికి సెట్ అయితే లేదు. లైట్ తీసుకో. లైట్ తీసుకోవడం ఏంది? అవన్నీ మర్చిపోయిగా మనం అనుకుంటే ఇప్పటి నుంచి అయినా హ్యాపీగా ఉండొచ్చు. ఇగో పెళ్ళి అంటే చిన్న ముచ్చట కాదు, ఎన్నో చూస్తారు. పైగా మీ క్యాస్ట్ వేరు, మా క్యాస్ట్ వేరు. మళ్ళీ ఎప్పటి నుంచో నిన్ను మీ బావకి ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. పైగా మీ బావ హ్యాండిక్యాప్డ్. మీకెళ్ళి నేను మీ ఇంట్లో రెంటుకుంటున్నా. చెప్తున్నా కదా, ఇది అస్సలకే సెట్ అయ్యే పంచాయతీ కాదు. మనం రాపోవడమే మీ ఫ్యామిలీకి నాకు మంచిది. అరే, జరిగినని మర్చిపో అని చెప్తున్నా కదా. ఇప్పటి నుంచి గొడవలు వస్తే ఏమొద్దు, మనం మంచిగా ఉందాం రాఘవా. అరే, నీకు అర్థం కావట్లేదా? మీ నాన్న ముహూర్తాలని పక్కన దాకా పోయిస్తున్నాడు. ఈ టైంలో మన మ్యాటర్ బయట పడితే కరెక్ట్ కాదు అది. సరే రాఘవా, ఫ్యామిలీ గొడవలన్నీ వదిలే. కానీ నువ్వంటే నాకు ఎంత ఇష్టం అంటే, నీకోసం నా ఫ్యామిలీ అందరినీ కూడా వదిలేసి రావడానికి నేను రెడీగా ఉన్నా. నువ్వేమంటో చెప్పు రాఘవా. నువ్వు ఓకే అంటే ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం. నువ్వు అంతగానో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు తల్లి. అసలు నిజంగా చెప్పాలంటే నీ మీద నాకు ఫస్ట్ డే ఉన్న ఫీలింగ్స్ అస్సలు లేనేలేవు. ఇప్పుడు చెప్తే నువ్వు ఎక్కడ బాధపడతాని చెప్పి నేను ఇన్ని రోజులు చెప్పలేదు. నిజంగా చెప్తున్నా రాఘవా, ఎప్పుడైతే మన మధ్యలోకి దివ్య వచ్చిందో అప్పటి నుంచి నువ్వు చాలా చేంజ్ అయ్యావు. ఏం జరిగినా మన మంచికే నువ్వే అన్నావు కదా, ఇది కూడా మన మంచికే అని అనుకో. మీ ఫ్యామిలీ చెప్పినట్టు మీ బావని పెళ్లి చేసుకో, నేను నీకు చాలా మంచిది. నా మంచి గురించి ఆలోచించేవాడివైతే నువ్వు ఇట్లా మాట్లాడటం కాదు రాఘవా. ఇప్పుడు జానకిని రాఘవ విడిపోయేటట్టున్నారు కదా, విడిపోయినాక అన్వేష్ పెళ్లి చేసుకుంటానంటావా? అన్వేష్ ఎందుకు చేసుకుంటాడు దివ్య? అసలు నేను అడిగితే ఆయన చేసుకోపోవడం మంచిది. లేదు హరి, అన్వేష్కి చిన్నప్పటి నుంచి జానకంటే ఇష్టం, ఖచ్చితంగా చేసుకుంటాడు. అది ఎప్పుడు దివ్య? రాఘవ జానకి వాళ్ళు ప్రేమించుకోక ముందు, ప్రేమించిన తర్వాత ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు? అదే హరి, వాళ్ళ ఫ్యామిలీ అంతా మంచిగానే ఉంటారు, కానీ రాఘవనే మధ్యలో ఇన్వాల్వ్ అయిపోయి బ్యాడ్ అయిపోతాడు. ఏమో దివ్య, రాఘవ అయితే తను తప్పు తెలుసుకుని ముందు జాగ్రత్త పడ్డది, అది చాలు.